హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 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 హలో మాధురి గారు, బాగున్నారా? హాయ్ అండి, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 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 యూజ్డ్ కంటెంట్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. అసలు నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నానో కూడా నాకే అర్థం కావట్లేదండి. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, అబ్బా అసలు టైం లేదు, టైం ఉంటే ఎరగదీసేస్తుందాన్ని అని అనుకుంటాం. ఒక 100 యూట్యూబ్ ఛానల్ ఐడియాస్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇది యాక్చువల్గా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉందండి. అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి. న్యూ మానిటైజేషన్ రూల్స్ ప్రకారం మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. సో కోర్స్ తీసుకోవచ్చా, దానివల్ల ఏమన్నా యూజ్ ఉంటుందా అనేది వీళ్ళ క్వశ్చన్. అవన్నీ డీటెయిల్స్ అయితే షేర్ చేయబోతున్నాను. అంటే నేను ఎంత ఎర్న్ చేశాను, నేను ఎంత ఖర్చు పెట్టాను యూట్యూబ్ కోసం అనేది సోషల్ బ్లేడ్లో చూపించేది అన్నిసార్లు కరెక్ట్ కాదు. అది ఎలాంటి ఛానల్స్కి కరెక్ట్ అవుతుంది అంటే, సో ఇప్పుడు ఏంటంటే మనం యాడ్సెన్స్కి వెళ్ళవసరం లేకుండానే డైరెక్ట్గా మనకి యూట్యూబ్ స్టూడియో యాప్లోనే అయితే వచ్చేస్తుంది అనమాట. కొత్తగా గివ్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా మన ట్రైపాడ్స్, సో వాటిని అన్బాక్సింగ్ అయితే చూపించబోతున్నాను. లింక్స్ అనేవి క్లిక్కబుల్ లింక్స్ లాగా రావు, జస్ట్ టెక్స్ట్ లాగా వస్తుంది అనమాట. కామెంట్ సెక్షన్లో అయినా డిస్క్రిప్షన్లో అయినా ఏదైనా సరే లింక్స్ లాగా రావన్నమాట. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నేను చేసిన ఆ మిస్టేక్సే రీజన్ అండి. కంటెంట్స్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫేస్లెస్ ఛానల్స్ గురించి అయితే షేర్ చేయబోతున్నాను. అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని ఎలా ఫిల్ చేయాలి 2023లో, అంటే సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. కనుక మానిటైజేషన్ ఇచ్చారు అంటే ఇక అందరు దాని మీద పడిపోతారు. ఇక అప్డేట్స్తో కొత్త క్వశ్చన్స్ అండి. మన వీడియోస్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, దట్టు గ్యాలరీలోకి డైరెక్ట్గా. ఒక కుకింగ్ వీడియోని స్టార్టింగ్ నుంచి అప్లోడ్ చేసే వరకు కంప్లీట్ ప్రాసెస్ అయితే యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది 2023లో అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఎంత రెవెన్యూ డిఫరెన్స్ ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను.